మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ రెసిపీని చూసేయండి. క్యాలరీస్ తక్కువ, విటమిన్స్ ఎక్కువ. రోజు తిన్నా బోర్ కొట్టదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిష్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనికైనా సెట్ అయిపోతుంది. ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. దీనికోసం ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక 7 రకాల వెజిటబుల్స్ తీసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. మీకు ఇష్టమైన కాంబినేషన్ వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. 1/4 కప్పు స్టీల్ కట్ ఓట్స్, 1/4 కప్పు పెసరపప్పు, ఓట్స్‌కి బదులు కినోవా కానీ, ఏదైనా మిల్లెట్ రవ్వ కానీ తీసుకోవచ్చు. క్లీన్ చేసుకొని దీన్ని కుక్కర్‌లో వేసుకోవాలి. 2 కప్పులు వాటర్ వేసి, 4 పచ్చిమిర్చి వేసుకొని, దానిలో కొంచెం పసుపు కూడా వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఈ పప్పుల్ని ముందే నానబెట్టుకుంటే 2 విజిల్స్ సరిపోతాయి. ఈ కిచిడికి కావాల్సిన ఒక పౌడర్‌ని రెడీ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు. 80% వేగిన తర్వాత మిరియాలు, ధనియాలు, జీరా, మెంతులు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని, ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకొని, దానిలోనే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చివరిలో పావు చిప్ప కొబ్బరి ముక్కలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ మంచి సువాసన వస్తుంది. 2 కప్పులు వాటర్ని బాయిల్ చేసుకుని దాంట్లో ముందుగా మునక్కాయలు, బీన్స్ వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత కావలసినంత సాల్ట్ వేసుకుని మిగిలిన వెజిటేబుల్స్ అన్ని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతకన్నా ఎక్కువగా మరీ వెజిటేబుల్స్ మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వకూడదు. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. దీనిలో కొంచెం పసుపు, కరివేపాకు వేసుకుని బాయిల్ చేసుకోవాలి. దీనిలో నానబెట్టిన గ్రౌండ్ నట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వెజిటేబుల్స్ అన్ని 50% ఉడికిన తర్వాత మనం ఉడికించిన ఓట్స్, పెసరపప్పు కూడా వేసేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకొని కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకుని దానిలోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈ పౌడర్ని ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 3 మంత్స్, ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ నిలువ ఉంటుంది. ఈ కిచిడి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఈ కిచిడితో పాటు ప్రోటీన్ కోసం ఎగ్ కానీ, పన్నీర్ కానీ ఏదైనా ప్రోటీన్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఈ పౌడర్ రెడీగా ఉందంటే ముందు రోజే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ 10 మినిట్స్లో కిచిడి రెడీ చేసుకోవచ్చు. చివరగా కొత్తిమీర వేసుకుని ఒక చిన్న పోపు పెట్టుకున్నారంటే ఒక స్పూన్ నెయ్యితో పోపు సరిపోతుంది. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.